మన దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడుతూ ఉండడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ మోసాలు పెను ముప్పుగా మారుతూ ఉన్నాయి. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే డిజిటల్ అరెస్ట్ స్కామ్లను అరికట్టేలా కేంద్రం పలు నిబంధనలను ప్రతిపాదించింది. మన దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు పెను ముప్పుగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేక మంది డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడుతుండడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. దేశంలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే డిజిటల్ అరెస్ట్ స్కామ్లను అరికట్టేలా కేంద్రం పలు నిబంధనలకు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన నివేదికను తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. పలు రంగాల నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు అనంతరం కేంద్రం ఈ నివేదికను రూపొందించింది. ఈ మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి చర్యలను కేంద్రం అందులో పేర్కొంది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. దీన్ని పరిశీలించిన అనంతరం ప్రతిపాదనల అమలు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్ల ముప్పును ఎదుర్కొనేందుకు టెలికాం నియంత్రణ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్బీఐ, టెక్ సంస్థలు, సిబిఐ సహకారంతో పలు చర్యలు చేపట్టినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా డిజిటల్ అరెస్ట్ మోసాలకు, నేరాలకు పాల్పడుతున్న 9,400 వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 9న ఆదేశించింది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం డిజిటల్ అరెస్టుతో సహా ఆన్లైన్ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. డిజిటల్ అరెస్టు కేసులో నష్టపోయిన వారికి తగు పరిహారం అందించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని, ఇందుకోసం ఆర్బీఐ, టెలికమ్యూనికేషన్ విభాగం, ఇతర సంస్థలను సంయుక్తంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ ప్రభుత్వం తరపున తాజా నివేదికను సుప్రీంకోర్టు ముందు దాఖలు చేశారు. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వాట్సాప్ పై తీసుకున్న చర్యలను వివరించారు. ఈ నివేదిక ప్రకారం వినియోగదారుల రక్షణ కోసం వాట్సాప్ పలు ఫీచర్స్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్చర్లలో అధికారిక పోలీసు లేదా ప్రభుత్వ చిహ్నాలను ఉపయోగిస్తున్న ఖాతాలను తొలగించే లోగో డిటెక్షన్ వ్యవస్థను తీసుకొచ్చింది. కొత్తగా క్రియేట్ చేసిన వాట్సాప్ అకౌంట్ల నుంచి కాల్ వస్తే యూజర్లను హెచ్చరించే ఫీచర్ను వాట్సాప్ తీసుకురానుంది. అలాగే అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వారి ప్రొఫైల్ ఫోటోలు కనిపించకుండా ఆటోమేటిక్గా హైడ్ చేసే ప్రక్రియను త్వరలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఫోన్లో కేవైసీ పూర్తయిన సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్ పనిచేసేలా సిమ్ బైండింగ్ విధానాన్ని 4 నుంచి 6 నెలల్లో అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. ఇక అనుమానాస్పద మోసపూరిత సిమ్ కార్డులను గుర్తించిన 2 నుంచి 3 గంటల్లోనే వాటిని బ్లాక్ చేసేలా చేయడానికి కట్టుబడి ఉన్నట్లు డిఓటి పేర్కొంది. సిమ్ కార్డుల జారీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సిస్టమ్ను 2026 డిసెంబర్ నాటికి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిన డిజిటల్ అరెస్టు కేసులను సిబిఐ నేరుగా విచారణకు స్వీకరించనుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీకి చెందిన 3 ప్రధాన కేసులను సిబిఐ రిజిస్టర్ చేసింది. ఇందులో ఢిల్లీకి చెందిన ఓ బాధితుడు ఏకంగా 22.92 కోట్లు కోల్పోయారు. మనీ మ్యూల్ కార్యకలాపాలను అరికట్టేందుకు అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసేలా ఆర్బీఐ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని సిద్ధం చేసింది. ఈ నివేదికను రికార్డుల్లోకి తీసుకోవాలని హోంశాఖ సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు ప్రభుత్వం ఈ నివేదికలో టెలికాం నిబంధనలను కఠినతరం చేయాలని, వాట్సాప్ వంటి సంస్థలు తమ హామీలను సకాలంలో నెరవేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలతో అయినా వాటికి చెక్ పడుతుందేమో చూడాలి. డిజిటల్ అరెస్టులతో సహా ఆన్లైన్ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే డిజిటల్ అరెస్ట్ స్కామ్లను అరికట్టేలా కేంద్రం పలు నిబంధనలను ప్రతిపాదించింది. ఇప్పటికైనా ఈ తరహా మోసాలకు చెక్ పడుతుందా లేదా అన్నది చూడాలి.